1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాజు గారు. అమ్మ, మన ఇండియాలో నిజంగా రేపుల గురించి మాట్లాడుకుంటే మాత్రం రోజుకి అసలు ఎన్ని జరుగుతున్నాయో కౌంట్లెస్. మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఏమన్నా ఒక నవ్వుకుందాం, కాస్త రిలాక్సేషన్కి వెళ్ళిపోదాం, ఇంత వర్క్ ప్రెజర్లో ఇంత స్ట్రెస్ ఉంది కదా, ఒక కామెడీ సీన్ చూద్దాం అంటే ఉండట్లేదు ఓపెన్ చేయంగానే అక్రమ సంబంధాల వల్ల వీళ్ళని వాళ్ళు చంపారు, వాళ్ళని వీళ్ళు చంపారు, లేదు అంటే అమాయకమైన అమ్మాయిలని అత్యాచారం చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి ఈ అత్యాచారాలు. అయితే అసలు నిజంగా ఇండియాలో ఇంతగా పెరిగిపోతూ ఉన్నా కూడా ఎక్కడి నుంచి రావాలి భయం అనేది అంటే చట్టం నుంచి రావాలి, రాజకీయ నాయకుల నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి. నిన్ననో మొన్ననో కర్ణాటకలో ఎమ్మెల్యే మాట్లాడిన మాట అంటే మీరు అత్యాచారాలను ఎంకరేజ్ చేస్తున్నారా రేపుల్ని? అరే బాబు, ఇప్పటికే అన్యం పుణ్యం మెరుగని చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు అంటే మీరు దీన్ని, ఆయన చెప్పిన మాట ఎంత దారుణంగా ఉందమ్మా. ఎంజాయ్ చేయాలంటాడా? అసలు ఏందమ్మా, అంటే ఒకరు ఆ మహానుభావుడు పేరు చెప్పి ఆయన అన్న మాట ఆయన పేరు చెప్పిస్తారు. రాజేష్ కుమార్ అండి. ఆయన ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే ఎవరో ఒక ప్రశ్న లేవనెత్తారు. ఏమనంటే, ఈ మన దగ్గర రేపులు చాలా ఎక్కువైపోతున్నాయి, మరి దీనికి మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే, ఆ మహానుభావుడు చెప్పింది ఏంటంటే, రేపు అనేది జరుగుతున్నప్పుడు అది మీరు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా తప్పదు అన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి అంటాడు ఆ దరిద్రుడు. వాళ్ళ ఇళ్ళల్లో ఎవరికైనా ఏం జరిగినా కూడా అంటే ఇలాగేనా? ఇండైరెక్ట్ గా మీరు రేపిస్ట్లను ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తున్నట్టే చేస్తున్నారు కదా. ఖచ్చితంగా. అంతే కదా. ఇప్పుడు అవును. వాడు ఏమంటాడు, అది అరుస్తావు, నువ్వు గట్టి కేకలేస్తావు, వదిలేమంటావు, హెల్ప్ అంటావు, ఇంకా నీకు హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేసేసే, ఇంక గొడవే ఉండదు కదా. ఏంటండి ఎంజాయ్ ఏం చేస్తారండి? నువ్వు బలవంతంగా ప్రాణం పోయేలాగా ఒక ఒక మృగం మనిషి మీద పడుతున్నప్పుడు ఏం ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ చేసే సిచ్యుయేషన్ అండి అది. అందులో ఒక అందరూ నవ్వడం, అందులో స్పీకర్ ఇప్పుడు అన్నప్పుడు ప్రతి ఒక్కరూ లేచి చొప్పు తీసుకొని మొత్తం కొట్టాలి కదా, అతన్ని మొత్తం ఒళ్ళు పగలేలాగా ప్రతి ఒక్కరు నవ్వుతే, అంటే స్పీకర్ అంటే ఆ హౌస్ కంతా ఒక దేవుళ్ళు అంటాడు. అతను ఏం చెప్తే, ఒక ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇంక్లూడింగ్ సీఎంతో సహా ఫాలో అవ్వాల్సిన పరిస్థితిలో, అంటే ఒక పొజిషన్లో ఉండతను ఒక పెద్ద ఆయన, దాదాపు 55-60 సంవత్సరాలు ఉంటాయి ఆ స్పీకర్కు. అతను కూడా పగలబడి నవ్వుతున్నాడు. మీరు అనుభవించండి, మీరు ఎంజాయ్ చేయాలి, అరవకూడదు అని వాడు అన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేను మనము అమర్యాదగా మనము అడ్రస్ చేయకూడదండి, కానీ అతను అన్న మాటలకు మాత్రం అనాల్సి వస్తున్నది. అతను కూడా, స్పీకర్ కూడా పగలబడి నవ్వుతున్నాడు. ఏమైనా జోక్ చెప్పాడా అతను? లేకపోతే ఏదన్నా మీరందరూ ఒక సంతోషకరమైన వార్త చెప్పాడా? మీరందరూ నవ్వుతూ ఉంటే రేపిస్ట్లకు ఏం భయం ఉంటుందండి? ఏం భయం ఉంటుంది కదా. ఇప్పుడే చెలరేగిపోతున్నారు. 6 నెలల పిల్ల నుంచి 80-90 ఏళ్ల ఆడవాళ్ల వరకు మీరు ఎవరిని వదలట్లేదు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అనేసి చంపేస్తున్నారు. ఇంకోటి అదే మానభంగాలు చేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మీరు హరాష్ చేస్తున్నారు. అంటే ఒక విధంగా వీళ్ళకు పాలిటీషియన్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే రేపు పొద్దున ఎవరైనా దురదృష్టవశాత్తు ఒక రేపిస్ట్ చేతిలో పడితే ఆ అమ్మాయిని అంటాడు, నువ్వు ఎంజాయ్ చేయి అంటాడు, అరవకు అంటాడు, ఎంజాయ్ చేయమంటాడు. అంటే లైఫ్ లో ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అన్నది పాపం చాలా ఫాలో అవుతున్నట్టున్నాడు ఆ ఎమ్మెల్యే. ఏది యాక్సెప్ట్ చేయాలి మరి? ఇలాంటివి యాక్సెప్ట్ చేయని ఆయన ఎంకరేజ్ చేయాల్సింది. చేస్తున్నాడు. అంటే మీరు ఏం చేయలేని సిచ్యువేషన్ యాక్సెప్ట్ చెయ్యండి కదా. ఒక రాజకీయ నాయకుడు అంటే నువ్వు ప్రతి ఒక్కరికి, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే నువ్వు వాళ్ళ తరపున వాదించేలాగా, వాళ్ళకు న్యాయం జరిగేలాగా, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించేలాగా నువ్వు మాట్లాడాలి. కానీ నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడితే ఇంకా అసలు వాళ్ళని పట్టపగ్గాలు ఉంటాయండి వీళ్ళకి. అసలు ఘోరంగా జరుగుతూ ఉన్నాయమ్మా. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము. 13 ఏళ్ళ అమ్మాయి, 12 ఏళ్ళ అమ్మాయి నిన్న కూడా జరిగింది. ఇన్ని జరుగుతూ ఉంటే దీన్ని ఆపడం ఎలా, చట్టాలు ఎట్లా మార్చాలి అనేది పోయి మనం కొత్త రూల్స్ ఏం పెట్టుకోవాలి, వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇవ్వాలి అనేది కదా నువ్వు వెంటనే నేను ఒక మీటింగ్ పెడతాను ఎవరితో, హోమ్ మినిస్టర్ తో. సో మనం అందరం కూర్చొని మాట్లాడుకొని, స్టేట్ వైడ్ గా హోమ్ మినిస్టర్ అందరం కూర్చొని మాట్లాడుకొని అసలు దీన్ని ఎలా చేయాలి అనేది, అది కదా మీరు మాట్లాడాల్సింది. ఎంజాయ్ చేయమంటావా నువ్వు? అదే నీ ఇంట్లో వాళ్ళకి, నీ ఇంట్లో కూతురునో, నీ చెల్లినో, నీ భార్యనో ఎవడని ఎత్తుకొని పోయినప్పుడు అది ఏడుస్తూ ఉంటే నువ్వు చెప్పు, మరి ఎంజాయ్ చేసావా బాగా అని చెప్పు. రేపు పొద్దున వాళ్ళు వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది. అంటే ఎవరికైనా
సమస్య అనేది నీ దాకా రాదు అని అనుకుంటావు, కానీ అది ఏదో ఒక రోజు ఆ సమస్య నీ తలుపు కూడా తడుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది. మన దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద పలుకుబడి ఉండే వాళ్ళకు, డబ్బులు ఉండే వాళ్ళకు, సెలబ్రిటీస్కి ఎటువంటి నష్టం జరగటం లేదండి. ఈ నష్టాలు జరిగేవన్నీ మధ్యతరగతి సామాన్య ఆడపిల్లలకి, అసలు ఏమీ లేకుండా కూలీనాలు చేసుకునే వాళ్ళకి మాత్రమే జరుగుతున్నది. కాబట్టి వాళ్ళు అన్యాయంగా బలైపోతున్నారు. సో ఒక పొలిటీషియన్గా, నువ్వు ఒక సెలబ్రిటీగా నీ మాట చెప్తే నలుగురు వినే పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా చెప్పాలంటే వాళ్ళు ఆ రేపిస్టులు భయపడేలాగా నువ్వు మాట్లాడాలే కానీ నువ్వు ఇలా మాట్లాడితే నిన్ను నువ్వు దిగదార్చుకున్నట్టు. కాబట్టి నిజంగా ఇతను మాట్లాడిన మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వింటే మాత్రం వాళ్ళు మనుషులైతే లోపలికి రానియకుండా తన్ని పంపించాలి బయటికి. నిజంగా అంటే మిమ్మల్ని ఫాలో అయ్యేది, మీరు చెప్తే వినే మనుషులే మీరు ఇట్లా మాట్లాడితే మీరు అన్నట్టుగా ఇంకొక అట్లా అనేది విచిత్రం encourage ఏంటంటే రాజు గారు, చేస్తున్నారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక సభలో కానీ, ఏదన్నా ఒక ఫంక్షన్ లో కానీ ఏదైనా ఒక తప్పుడు మాట మాట్లాడితే ఈ జనాలందరూ చప్పట్లు కొట్టి నవ్వుతారు. ఏమోను. అసలు వీళ్ళు కరెక్ట్ ఖండించే వాళ్ళు ఎవరు లేరమ్మా. అంటే తప్పు లేదు. చెప్తున్నారు. మనం ఎన్నో చూసాం. కొంతమంది ప్రవచనకర్తలు కూడా పిచ్చిగా మాట్లాడినప్పుడు చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి నవ్వుతున్నారు. అంటే మీరు ఆ మనిషి చెప్పిన మాటలు మీకు అర్థమై మీరు చప్పట్లు కొడుతున్నారా, లేకపోతే అతను ఏం చెప్పినా కరెక్ట్ అని మీరు చప్పట్లు కొడుతున్నారా అనేది మీకే తెలియాలి. అప్పుడు అలా చప్పట్లు కొడుతున్నప్పుడు వీళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోయి ఎస్ నేను చెప్పిందంత కరెక్ట్ అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అతను మాట్లాడిన అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు మిగతా సభ్యులందరూ లేచి తప్పకుండా అతన్ని ఒక బుద్ధి చెప్పే మాట మాట్లాడి అతని మీద కోప్పడింటే అసలు ఇది జరిగేది కాదు. అతనితో పాటు స్పీకర్ కూడా నవ్వాడు. అంటే నిజంగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే ఉందో మన ఇండియాలో ఇంకెలా ఉందో అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రేటింగ్ అంతా బాగా పెరిగిపోవడానికి కారణం కళ్ళారా కనిపిస్తుంది కదా. ఏ ఒక్కరిలో సీరియస్నెస్ ఉండదు. ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండించి పెద్ద పెద్ద వాళ్ళు ఎవ్వరు ఏది జరిగినా ముందుకు రారు. దాని గురించి మాట్లాడడానికి కూడా రారు.